నా పేరు వై చెన్నకేశ్వర్ అండి. నేను ఒక సామాజిక కార్యకర్తను. కొంతవరకు మార్నింగ్ నుంచి కొంత అధ్యయనం చేయడం జరిగింది. ర్యాంపును చూడడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ ర్యాంపు రావడం వల్ల మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఇసుక అవసరం కాబట్టి దీనికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, అదేవిధంగా ఎంఐసిసి పంపాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా నా యొక్క సలహాలు సూచనలు ఏంటంటే, మనం ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు 10 కిలోమీటర్ రేడియస్ వాళ్ళకు ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఇందులోని ఫలాలు అందాలి. ఒకటి సిఎస్ఆర్ ఫండ్ ఉంటుంది, ఇంకోటి డిఎంఎఫ్ ఫండ్. డిఎంఎఫ్ ఫండ్ లేదు. ఎందుకు లేదంటే మనకు ఎద్దుల బండ్లకు, బీపీఎల్ కుటుంబాలకు ఇచ్చినప్పుడు సీఎం గారు వాళ్ళంతా చేసి డిఎంఎఫ్ ఫండ్ని తీసేశారు. అయితే డిఎంఎఫ్ ఫండ్ లేనప్పటికీ సిఎస్ఆర్ ఫండ్ అయితే ఉంటుంది. ప్రజలకు ఏదైనా బీదవాళ్ళు ఎవరైనా ఉంటే బీపీఎల్ కుటుంబాలు వాళ్లకు ఖర్చు పెట్టాలని చెప్పి వీళ్ళని కోరుతాను. ముఖ్యంగా రైతులకు పట్టాలు అందులో ఉన్నాయి. పట్టాలు ఉన్నటువంటి వాళ్లకు రైతుకు నష్టం జరగద్దు. కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా గవర్నమెంట్ సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి ఈ యొక్క లారీలు లేదా ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా బీపీఎల్ కుటుంబాలకు అతి తక్కువకు ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్. ఫ్రీగా ఇచ్చిన దాంట్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంది. దాన్ని క్లారిటీగా ఏడీ గారు చెప్పాలని, అదేవిధంగా ఎవరైతే లోకల్గా ఉంటారో లోకల్ వాళ్ళు కూడా బీద వాళ్లకు కొంత ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎద్దుల బండ్లకు కానీ ట్రాక్టర్లకు కానీ, మీరు లారీలు అయితే గవర్నమెంట్ ఒప్పుకోదు, ట్రాక్టర్లకు అదేవిధంగా ఎద్దుల బండ్లకు ఫ్రీగా తీసుకుపోవచ్చు. ఫ్రీగా తీసుకుపోయేదానికి కొంత నామినల్ ఫీజు ఇస్తున్నారు. అది మనం ఈరోజు చాలా ఆర్టికల్స్లో, పేపర్లో చూసాం. చాలా ఎక్కువగా వసూలు చేస్తున్నారని. నేను ఏడీ గారిని అడుగుతున్నాను, ఒక్కొక్క టన్నుకు ఎవరికైతే మీరు బీద వాళ్ళకి ఇస్తారో ఎంత మీరు ఛార్జెస్ వసూలు చేస్తున్నారు క్లారిటీగా చెప్పాలి. అదేవిధంగా ఈ ఊరిలో ర్యాంప్ ఉంది కాబట్టి ఈ ఊరిని దత్తత తీసుకొని మీరు ఏడీ గారు, ఎందుకంటే గవర్నమెంట్ నిర్వహిస్తూ ఉంది, వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఇస్తారు వీళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళ దగ్గర ఫండ్స్, నెక్స్ట్ వచ్చినటువంటి ఫండ్స్ ద్వారా ఈ ఊర్లో చెట్లను నాటాలి. అదేవిధంగా ర్యాంపు దగ్గర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మందు తాగడం కానీ, సిగరెట్లు కానీ ఇవన్నీ కూడా తహసీల్దార్ కొంత జాగ్రత్తగా అప్పుడప్పుడు విజిట్ చేస్తూ కలుషితం కూడా కాకుండా చూడాలి నదిని. ఎందుకంటే కలుషితం కావడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి కలుషితం కాకుండా చూడడం, అదేవిధంగా దీంట్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడవలసిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏడీ గారు కానీ, పొల్యూషన్ కానీ, తర్వాత తహసీల్దార్ కానీ ఇక్కడ ఉంటారు కాబట్టి నేను రిక్వెస్ట్ ఏంటంటే విఆర్ఓ గారు కానీ, తహసీల్దార్ వీళ్ళందరూ కూడా ఈ ఊర్లో అందరికీ ఉంటుంది కాబట్టి కొన్ని బోర్డులను ఏర్పాటు చేసి చెత్తా చెదారాన్ని వేయకుండా ఈ యొక్క నదిని కాపాడాలని, నదిలో ఉన్నటువంటి నీళ్ళను కూడా కలుషితం కాకుండా కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా దీనివల్ల మనకు మౌలిక సదుపాయాలకు ఖచ్చితంగా ఇసుక అవసరం కాబట్టి పాలసీ ప్రకారము మీరు ఏదైతే వీళ్ళు చెప్పారో పొల్యూషన్ కన్సల్టెంట్ గారు అన్నీ వితిన్ లిమిట్స్ అని చెప్పాడు. అన్నీ కూడా లిమిట్స్ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి వాతావరణం. దానికి తగినట్టు ఈ యొక్క దుమ్ము ధూళి కళ్ళల్లో పడితే ఏదైనా జబ్బులు వస్తాయేమో అది కూడా సర్వే చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రజలకు ఎలాంటి కష్టము నష్టము రాకుండా మీరు చేసుకుంటూ పోయిందా కాబట్టి ఈ యొక్క పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, అదేవిధంగా ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎలాంటి సమస్యలు ప్రజలకు రాకుండా చెట్లను పెంచుతూ బీద వాళ్ళకు సహాయం చేస్తూ ఈ యొక్క దత్తత తీసుకొని అన్నీ కూడా చేయాలని నేను కోరుకుంటూ, పర్యావరణంకు ఎలాంటి ప్రాబ్లము రాకుండా, ముఖ్యంగా నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, జనరల్గా వీళ్ళు ఓపెన్ కాస్ట్లో మిషనరీతో చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ రూల్ అయితే మాన్యువల్గా చేయాలా, కానీ చాలా కష్టం కాబట్టి అది కూడా యాక్సెప్టెడ్ సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి మాన్యువల్గా చేస్తే
కొంత మంచిది. ఎందుకంటే ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయి, లోకల్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకు ఉపాధి ఉద్యోగాలు కూడా కల్పించాలని కోరుకుంటూ ఎంఓఎస్ఎస్కి సిఫారసు చేస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.